పుట్టుక ఒక రహస్యం, జీవితం ఒక పోరాటం. గౌరవం కోసం ప్రాణం పెట్టిన యోధుడు, స్నేహం కోసం ప్రపంచాన్నే ఎదిరించిన మహావీరుడు అతడే కర్ణుడు. యువరాణి కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన వరంతో దేవతలను ఆహ్వానించే శక్తి పొందింది. ఒకరోజు తన బాల స్వభావంతో సూర్యదేవుడిని ఆహ్వానించింది. సూర్యకాంతి వెలుగులు, ప్రకాశవంతమైన శిశువు జననం. ఆ శిశువు సాధారణుడు కాదు, జన్మతోనే కవచం కుండలాలతో జన్మించాడు. అతడు అజేయుడు. కాని సమాజ భయం, అపవాద భయం కుంతి ఆ శిశువును ఒక పెట్టెలో పెట్టి గంగలో వదిలింది. ఒక తల్లి హృదయం కన్నీటితో నిండిపోయింది. కాని విధి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పెట్టె తీరానికి చేరింది. సంతానం లేని దంపతులు ఆ శిశువును తమ ప్రాణంగా చూసుకున్నారు. రాధ తన హృదయంలో పెట్టుకుని పెంచింది. అతడికి పేరు పెట్టారు వసుసేనుడు. కాని సమాజం అతడిని పిలిచింది సూతపుత్రుడు. కర్ణుడు చిన్నప్పటి నుంచి అస్త్రశస్త్ర విద్యలపై ఆసక్తి చూపించాడు. అతడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. ద్రోణాచార్యుడు తీవ్రంగా, "నువ్వు సూతపుత్రుడు, రాజకుమారులకు నేర్పే విద్య నీకు కాదు." ఆ అవమానం అతని గుండెల్లో అగ్నిలా మండింది. కర్ణుడు తన కులాన్ని దాచిపెట్టి బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుని పరశురాముని వద్ద శిష్యుడయ్యాడు. అతడు అద్భుతమైన శిష్యుడు. అస్త్ర విద్యలో అసాధారణ ప్రతిభ చూపించాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపై తలవేసి నిద్రపోతాడు. విషకీటకం కరిస్తుంది. కర్ణుడు నొప్పిని భరించాడు. రక్తం కారింది. కాని గురువుని నిద్ర భంగం చెయ్యలేదు. పరశురాముడు మేల్కొని అన్నాడు, "ఇంత నొప్పిని బ్రాహ్మణుడు భరించలేడు. నువ్వు క్షత్రియుడివి." అతనిపై శాపం వేశాడు. అత్యవసర సమయంలో నీవు నేర్చుకున్న విద్యను మరిచిపోతావు. హస్తినాపురంలో ప్రదర్శన. అర్జునుడు తన ప్రతిభ చూపిస్తున్నాడు. అప్పుడే కర్ణుడు రంగప్రవేశం చేశాడు. అర్జునుడికి సవాల్ విసిరాడు. కాని భీముడు నవ్వుతూ అన్నాడు, "సూతపుత్రుడా, నీకు రాజకుమారుడిని సవాల్ చేసే హక్కు లేదు." ఆ క్షణం దుర్యోధనుడు ముందుకు వచ్చి ప్రకటించాడు, "ఇప్పటి నుండి ఇతడు అంగదేశ రాజు." కర్ణుడికి రాజ్యమిచ్చాడు. ఆ రోజు కర్ణుడు దుర్యోధనుడికి ప్రాణ స్నేహితుడయ్యాడు. కర్ణుడు అన్నాడు, "నా గౌరవాన్ని ఇచ్చిన నీవు నా ప్రాణ స్నేహితుడు. నీకోసం నా ప్రాణం కూడా అర్పిస్తాను. ఇది కేవలం స్నేహం కాదు, ఇది ఒక వాగ్దానం." కర్ణుడు దానశూరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వకుండా పంపించేవాడు కాదు. ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణుడిగా వచ్చాడు. కవచకుండలాలు అడిగాడు. అవి అతని ప్రాణరక్షణ. కాని కర్ణుడు నవ్వుతూ వాటిని ఇచ్చేశాడు. రక్తంతో తడిసిన దేహం, కాని హృదయం గర్వంతో నిండింది. ఇంద్రుడు సిగ్గుతో అతనికి శక్తి ఆయుధమిచ్చాడు. యుద్ధానికి ముందు కృష్ణుడు కర్ణుని కలిశాడు. "నువ్వు పాండవుల పెద్దవాడివి, రాజ్యానికి హక్కుదారుడివి." కర్ణుడు నవ్వాడు, "నా తల్లి నన్ను అప్పుడే వదిలింది. నా గౌరవమిచ్చింది దుర్యోధనుడు. తరువాత కుంతి వచ్చింది. కన్నీళ్లతో నిజం చెప్పింది." కర్ణుడన్నాడు, "అమ్మా, నన్ను ఇప్పుడెందుకు గుర్తు చేసుకున్నావు? నీవు 5 కుమారులతో ఉంటావు. యుద్ధం తరువాత కూడా 5 ఉంటారు. లేదా నేను లేకపోతే, లేదా అర్జునుడు." యుద్ధభూమి. కర్ణుడు అర్జునుడితో ఎదురెదురుగా. రథచక్రం మట్టిలో ఇరుక్కుంది. పరశురాముని శాపం గుర్తొచ్చింది. బ్రహ్మాస్త్రం
మరిచిపోయాడు. అతడు కృష్ణుని వేడుకున్నాడు, ధర్మం ప్రకారం వేచియుండు. కృష్ణుడు అర్జునుని ఆజ్ఞాపించాడు. అర్జునుని బాణం కర్ణుని ఛాతిని ఛేదించింది. కర్ణుడు నేలపై పడిపోయాడు. సూర్యాస్తమయం. సూర్యపుత్రుడు సూర్యుని ఒడిలోకి వెళ్ళిపోయాడు. నరేషన్. అతడు పుట్టుకలో ఓడిపోయాడు, కాని మనసులో గెలిచాడు. విధి అతడిని పరీక్షించింది, కాని అతడు గౌరవాన్ని ఎన్నుకున్నాడు. కర్ణుడు జీవితాంతం సూతపుత్రుడు అని మాటతో బాధపడ్డాడు. ఆ అవమానం అతని మనస్సులో అగ్నిలా మండింది. ఆయుర్వేద దృష్టిలో అవమానం, కోపం, అణచివేత ఇవి పిత్త దోషంను పెంచుతాయి. పిత్త అధికమైతే కోపం, హైపర్ టెన్షన్, గ్యాస్ట్రిక్ సమస్యలు, మానసిక అస్థిరత. పాఠం: మన గౌరవం ఇతరుల మాటలపై ఆధారపడకూడదు. మనస్సే ప్రధాన ఆయురారోగ్యం. కర్ణుడు సూర్యుని పుత్రుడు. సూర్యుడు ఆయుర్వేదంలో ప్రాణశక్తి మూలం. ప్రతిరోజు ఉదయ సూర్యకిరణాల్లో కూర్చోవడం విటమిన్ డి, ఎముకల బలం, మానసిక ప్రశాంతత, ఓజస్వృద్ధి. కర్ణుడిలా మనలోని సూర్యశక్తిని మేల్కొలపాలి. దుర్యోధనుడి పట్ల కర్ణుడి స్నేహం అచంచలం. ఆయుర్వేదం చెబుతుంది, సాత్విక మనసు = దీర్ఘాయుష్యం. మంచి స్నేహితులు మన మనసును సమతుల్యం చేస్తారు. చెడు సంసర్గం మన దోషాలను పెంచుతుంది. కర్ణుడు తన పుట్టుక రహస్యం ఎప్పుడూ బయటపెట్టలేదు. ఆ అంతర్గత బాధ అతని నిర్ణయాలను ప్రభావితం చేసింది. ఈ రోజుల్లో కూడా చాలామంది తమ భావాలను దాచిపెడుతున్నారు. పాఠం: మన భావాలను వ్యక్తపరచాలి, ధ్యానం చెయ్యాలి, ప్రాణాయామం ఆచరించాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రస్తుత ప్రపంచానికి అన్వయము. ఈ రోజుల్లో కూడా కర్ణులే ఎక్కువ. ప్రతిభ ఉన్నా అవకాశాలు లేనివారు, కులం, స్థితి, ఆర్థిక స్థాయి వల్ల వెనుకబడినవారు, గౌరవం కోసం పోరాడుతున్న యువత. కర్ణుడి కథ మనకు చెబుతుంది, మీ జననం మీ నిర్ణయం కాదు, మీ జీవితం మీ నిర్ణయం. అవమానం మీను బలహీనపరచదు, మీరు అనుమతిస్తే తప్ప. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతుంది, స్వస్థ మనస్సు, స్వస్థ శరీరం. తదుపరి ఎపిసోడ్లో ద్రౌపది, అగ్నిజన్మ, అవమానం, ప్రతిజ్ఞ. ఒక స్త్రీ గౌరవం కోసం రాజ్యాలు కూలిపోయాయి. ఒక ప్రశ్న: ధర్మమెక్కడా? సభ మధ్యలో జరిగిన అవమానం మహాయుద్ధానికి విత్తనమైంది. ఎపిసోడ్ 5లో చూస్తాం ద్రౌపది యొక్క అగ్నిలాంటి స్వభావం, ఆమె ప్రతిజ్ఞ మరియు ధర్మానికి చేసిన సవాలు. తదుపరి ఎపిసోడ్లో ద్రౌపది, అగ్నిజన్మ, అవమానం, ప్రతిజ్ఞ. ఒక స్త్రీ గౌరవం కోసం రాజ్యాలు కూలిపోయాయి. ఒక ప్రశ్న: ధర్మమెక్కడా? సభ మధ్యలో జరిగిన అవమానం మహాయుద్ధానికి విత్తనమైంది. ఎపిసోడ్ 5లో చూస్తాం ద్రౌపది యొక్క అగ్నిలాంటి స్వభావం, ఆమె ప్రతిజ్ఞ మరియు ధర్మానికి చేసిన సవాలు.